సో బజాజ్ ఎలక్ట్రానిక్ సర్వీస్ వేస్ట్ మేనేజర్స్ మంచిగా మాట్లాడాలి. అసలు కస్టమర్స్ అన్నప్పుడు నీకు ఫోన్ తెచ్చిన. సో గైస్ ఇది మా డాడీ పాత ఫోన్ మొత్తం పగిలిపోయింది. హే గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. నా పేరు రోహిత్, మీరు చూస్తున్నారు Black7 Vlogs. ఇలా వ్లాగ్ తీసి చాలా రోజులు అయిపోయింది కదా. సో ఈరోజు వచ్చేసి June 5th అనమాట, మా డాడీ బర్త్డే. ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా మా డాడీకి గిఫ్ట్ ఇవ్వలేదు, మా అక్కనే గిఫ్ట్ ఇచ్చేది. సో ఈరోజు నేను మా డాడీకి ఒక ఫోన్ కొనిద్దాం అనుకుంటున్నాను. కింద మా డాడీ ఉన్నాడు, కింద ఫ్లోర్లో. మా డాడీకి వినిపించిందో లేదో నాకు తెలియదు, బట్ నేనైతే మా డాడీకి ఒక ఫోన్ కొనిద్దాం అనుకుంటున్నాను. అంత కాస్ట్లీ ఫోన్ కూడా కాదు, ఏదో నా బడ్జెట్లో 20-25K అట్లా వాచ్ ఇద్దాం అనుకుంటాను. మా అక్కయ్య వాచ్ ఇద్దాం అనుకుంటుంది. స్మార్ట్ వాచ్ అంట, కానీ మా అక్కయ్య వాచ్ కొనడానికి కూడా రాదు, ఈయనే కూర్చుంటుంది. అది కూడా నేనే కొనియాలి నా డబ్బులతోనే. ఇదంతా ఇట్లా. సో ఈరోజు ఇంకొక చిన్న సర్ప్రైజ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే కేక్లో ఫోన్ పెట్టిద్దాం అనుకుంటున్నాను. నేను వస్తే పూర్తిగా 3 కేక్స్ కొంటా. ఆ కేక్లో ఒకటి ప్రాంక్ అండ్ ఇంకొకటి కూడా ప్రాంక్ కేకే. 3rd కేక్ రియల్ కేక్ అనమాట. అందులో ఫోన్ పెట్టిస్తా. మా డాడీ రియాక్షన్ ఎట్లుంటుందో తెలియదు. అండ్ మా డాడీకి కొత్త ఫోన్ అంటే కూడా అంత ఇష్టం లేదు. సో ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చాలా రోజుల తర్వాత ఇలా వ్లాగ్ తీస్తున్నాం కాబట్టి ప్లీజ్ ఈ వీడియోకి ఒక 2K లైక్స్ ప్లీజ్. ఓకే, సో గైస్ ఇక మనము స్టార్ట్ అవ్వబోతున్నాము. Black7 Vlogs కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో. సో గైస్ ఫైనల్గా కేక్ తీసుకోవడానికి అయితే వచ్చినాం. మనం కస్టమైజ్ చేయాలి కాబట్టి 3 types ఆఫ్ కేక్స్ కావాలి. ఒకటి వచ్చి ఏంటంటే లైక్ జస్ట్ ఒక బెలూన్ పెట్టి ఆ బెలూన్ మీద అంటే బెలూన్ ఊది అది కేక్ చేయాలి, అదొకటి. ఇంకోటి ఫోన్ పట్టుకొస్తా, కొనలే. ఇంకోటి ఒక ఫోన్ కొనుక్కొచ్చినాక ఫోన్ బాక్స్ అలా పెట్టాలి. 3rd రియల్ కేక్ అంటే పొడుగురా ఇట్లా పొడుగు వస్తుంది. బెలూన్ తో కేక్ తయారు చేసిందంటే అది ఎక్కడ పేలుతుంది అని భయం అవుతుంది నాకు. వెళ్ళేదారిలోనే పేలితే చాలా జాగ్రత్తగా తీసుకోపోవాలి ఆ కేక్. ఇంకా మేము ఏం ఫోన్ కొందాం అనేది కూడా డిసైడ్ అవ్వాలి, ఎందుకంటే ఆఫ్లైన్లో ఫోన్లే మంచిగా వస్తుంది. సో గైస్ ఫైనల్గా మన కేక్ ఆర్డర్ అయితే అయిపోయింది. చాలా ఇబ్బంది పడ్డమాట, అర్థమైతే లేదు ఫస్ట్ ఏం కేక్ తీసుకుందాం అని చెప్పేసి. బెలూన్ కేక్ అయితే 1.5 kg అంటారు, ఎక్కువ హైట్ అయితే ఎక్కువ పైసలు అంటారు, ఏందో అర్థమైతే లేదు. వాళ్ళే హాఫ్ కన్ఫ్యూజ్ చేసారు. ఏ ఫ్లేవర్ వేయాలి? బెలూన్ కేక్ పైన ఫ్లేవర్ ఇస్తారని చెప్తున్నారు. బెలూన్ కేక్ మీద ఫ్లేవర్ అంట, సరే ఏదో ఒకటి. సో మేమైతే 3 కేక్లు అయితే ఆర్డర్ పెట్టినాం. ఒకటి బెలూన్ కేక్, ఒకటి వచ్చేసి ఫోన్ పెట్టేది, అండ్ ఇంకోటి వచ్చేసి నార్మల్ కేక్. ఫ్లేవర్స్ ఏందో తెలియదు, ఏది పడుతుంది చేసేది అని చెప్పేసినాం. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఫ్లేవర్స్ కూడా చెప్పినాం అనుకో చాలా లేట్ అయిపోతుంది. ఓ ఏ మెల్లగా రోజు రోజుకి మన వరంగల్లో చాలా ట్రాఫిక్ పెరిగిపోతుంది. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడే ట్రాఫిక్ ఘోరంగా అవుతుంది. సో గైస్ ఫైనల్గా బజాజ్ ఎలక్ట్రానిక్స్ వచ్చినాం. వీడికే ఎందుకు వచ్చినా అంటే నేను ఇప్పటి వరకు ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నా. టీవీ ఇక్కడనే తీసుకున్నా, అండ్ అట్లనే ఏసీ ఇక్కడనే తీసుకున్నా, వాషింగ్ మిషన్ కూడా ఇక్కడనే తీసుకున్నా, ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఇక్కడనే తీసుకున్నా. నా ఐప్యాడ్ కూడా ఇక్కడనే తీసుకున్నా. ఓప్పోలో ఇప్పటిదాకా తీసుకోలే గైస్, అందుకే నేను డౌట్ పడతాను శాంసంగ్లో తీసుకుందామా ఓప్పోలో. పర్మిషన్ ఉండదు కెమెరా నాట్ అలౌడ్ అన్నప్పుడు ఫోన్ ఎందుకు కొనాలి అక్కడ, వేస్ట్ కదా. సో బజాజ్ ఎలక్ట్రానిక్ సర్వీస్ వేస్ట్. ఆయన కనీసం రెస్పెక్ట్ఫుల్గా కూడా చెప్తలేడు. డైరెక్ట్ ఏదో కోపంలో వీడియో తీయకండి తీసేయండి అని చెప్పి డైరెక్ట్ కోపంగా చెప్తాడు. గ్యారేజ్లోకి వచ్చినాం గైస్. నేను ఇక్కడ వెయిట్ చేస్తా, ఎవరన్నా పోయి అడిగిరాపో. మేనేజర్స్ మంచిగా మాట్లాడాలి. అసలు కస్టమర్స్ అన్నప్పుడు కొంచెం మంచిగా రెస్పెక్ట్ఫుల్గా చెప్పాలి. కానీ రెస్పెక్ట్ అనేది అసలు ఇక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్. తీసేయండి ఫస్ట్, బంద్ చేసేయండి కెమెరా, బంద్ చేసేయండి. అది కూడా కోపంతో చూసి కోపంలో మేమేదో
దొంగతనం చేయడానికి వచ్చినాం, ఇక తీసుకోము, జస్ట్ టైం పాస్కి వచ్చినట్టు. మరి మా ముఖాలన్నా చూడడానికి అట్లా ఉన్నాయా? ఎంత హ్యాండ్సమ్ ఉన్నాం మేము. జాల్ ఏం లేదు, బట్ ఏదో అట్లా చూపిస్తాను. హలో, మరి అడిగిన పర్మిషన్ తీసుకొని చెప్పిండ్రా. సామ్సంగ్ A37 5G. సో గైస్ ఫైనల్గా మనము ఫోన్ తీసుకున్నాం. ఈ ఫోన్ ఏంటిరా? ఫోన్ పేరు కూడా తెలియదు. సో గైస్ ఇది మన ఫోన్ సామ్సంగ్ A37 5G. దీని మీద ఎంత ఉన్నదిరా? 49,999, 50,000 అని ఉన్నది. 36,000కి వచ్చింది. సో గైస్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం. ఒకటి అనుకొని పోయినాం, కానీ ఇంకొకటి అయింది. ఫోన్ 20 to 25Kలో ఒకటి తీసుకుందాం అనుకున్నాం, కానీ మన ఫోన్ వచ్చేసి ఫోన్ మా దగ్గరనే ఉన్నది. అంటే ఇంకా సీల్ చేయలేదు, అన్బాక్స్ చేయలేదు. అంటే జస్ట్ అన్బాక్స్ చేసినాం కానీ సీల్ చేయలేదు. 36,000 అయింది. గట్టిగా మాట్లాడలేను, మా డాడీకి వినిపిస్తుంది. వాచ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. బడ్జెట్ అని కాదు కానీ తీసుకోవచ్చు, బట్ నేను కొంచెం ఇరిటేషన్లో ఉన్నా ఇప్పుడే. అంటే ఏంటంటే మార్నింగ్ బజాజ్ పోయినాం, అక్కడ కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పి డైరెక్ట్ వెళ్ళగొట్టేసిళ్ళు. సోనో విజన్లో ఏమైందంటే పేమెంట్ ఇష్యూ దగ్గర అక్కడ గంట లేట్ అయిపోయింది. అటు ఇటు తిరిగినాం. లాస్ట్ ఫైనల్గా కేక్ దగ్గరకు వస్తే కేక్ కూడా ఆల్మోస్ట్ అయింది, మొత్తం ఫ్లాప్ అయిపోయింది. బెలూన్ కేక్ నేనేమని చెప్పినా అంటే సిలిండర్ షేప్లో పెట్టి మధ్యలో బెలూన్ పెట్టండి అని చెప్పిన, కానీ అది పూర్తిగా ఓన్లీ బెలూన్ షేప్లో వచ్చి ఇట్లా జస్ట్ అట్లా పెట్టిళ్ళు. సో గైస్ ఫైనల్గా మా డాడీ రెడీ అయిపోయిండు. బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే డాడీ. సో గైస్ ఇదే అన్నమాట ఫస్ట్ కేక్. నేను చెప్పిన కదా అదంతా ఇప్పుడు ఏం చెప్పాను. సో గైస్ ఈ వుడెన్ స్టిక్ ఉన్నది కదా, ఈ వుడెన్ స్టిక్తోనే అది కాదన్నమాట, ప్రాంక్. పేలదు, దీంతోనైతే పేలుతుంది. సో గైస్ చూస్తున్నారు కదా, దిస్ ఈస్ ద కేక్. సో ఇప్పుడు మా డాడీ కేక్ కట్ చేస్తాడు. పాపం గైస్ మా డాడీ బర్త్డే కేక్ పేలిపోయింది మొత్తం. అసలు ఎట్లా పేలిందో ఏమో. హింట్ అంటే గుర్తింపు కొంచెం గుర్తింపు కూడా కాదురా. ఓకే, చిన్న బట్టలు ఇట్లా పెడతారు, అట్లా పెడతారు బుగ్గలు లాంటివి. మొత్తం చెప్పేసినావు, ఇంకేమున్నది అలా? నువ్వు మొత్తం చెప్పిన తర్వాత నేను చెప్పొద్దు అనడానికి నువ్వు చెప్పేసినావు. ఇది బెలూన్ కేక్ అన్నమాట. ఇది బెలూన్ కేక్. అసలు ఈ క్రీమ్ చూసి అనుకున్నారు అంతే, ఇంత పెద్ద బెలూన్ అంటే ఇది ఇండియా మ్యాప్ లాగానో లేకుంటే వరల్డ్ మ్యాప్ లాగా. సో గైస్ ఇప్పుడు మా డాడీకి రియల్ కేక్ పట్టుకొస్తా. సో గైస్ ఫస్ట్ అయితే సక్సెస్ఫుల్ అయింది, చాలా మంచిగా అయింది. మా డాడీకి పాపం అది ఏందో కూడా అర్థమైతలేదు. ఇప్పుడు మనము సెకండ్ కేక్. దీని లోపల ఏముందో తెలుసా? యు కాంట్ గెస్ అన్నమాట. ఇదన్నమాట కేక్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మై డాడీ భిక్షపతి. బ్రోలిగాడు కూడా పాట పాడతాడు హ్యాపీ బర్త్డే అని ఇక్కడ నుంచి. కట్ చేసిండు. కట్ చేయ డాడీ. వెరీ గుడ్. వావ్, గట్టిగా తగ్గుతుంది, గట్టిగా తగ్గుతుంది. సామ్సంగ్ కంపెనీ కేక్. అది సామ్సంగ్ కంపెనీ దాంట్లో కేక్ లో తయారు చేసినది. సామ్సంగ్ కంపెనీ తయారు చేసిన కేక్ ఇది. ఓ అయ్యా, బర్త్డే కేక్ లో కూడా ఇట్లాంటివి వస్తాయా? ఓ ఫోన్ వచ్చింది కేక్ లా. అందరు క్లాప్స్ కొట్టండి. క్లాప్స్. 5G ఫోన్. మస్తు ఉన్నది ఫోన్. ఫోన్ ఏది?
ఓ ఫోన్ చేయ అంకుల్, లోపల ఫోన్ అంది. ఇది ఒక ఫోన్ లేదండి కంపెనీ వాడు చార్జర్ ఫ్రీ చార్జర్ కేక్ లోపల పెట్టి ప్రాంక్ చేసినాం డాడీ ప్రాంక్. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. నాకు ఫోన్ పనిచేస్తలేదు, నాది 4G 5G కావాలి, ఫోన్ తీసుకుందాం అనుకున్నా. ఇది వచ్చింది నాకు ఫోన్, కొత్త ఫోన్ తీసుకున్నా, ఇక నాకు మళ్ళీ కొనడం అవసరం లేదు అనుకున్నా. కానీ కంపెనీ వాళ్ళు నాకు కేక్తో పాటుగా ప్రాంక్ చేసింది. అంకుల్ రియల్ అంకుల్ సో మా డాడీ ప్రాంక్ అయిపోయింది గైస్. ఫోన్ ఇచ్చినామని ప్రాంక్ చేసినాం, కానీ ఇలా పాత ఫోన్ డబ్బా ఇచ్చినాం. ఇది పాత ఫోన్ డబ్బా, ఇది మా అక్క ఫోన్ మొన్న కొన్నాం కదా. ఈ వైర్ కూడా మా అక్కదే. ఇప్పుడు అసలైన కేక్, రియల్ కేక్. సో గైస్ ఇది రియల్ ఫోన్. 37,000 ఫోన్ ఇది. మా డాడీకి ఫస్ట్ టైం ఇంత పెద్ద ఫోన్ గిఫ్ట్ ఇస్తాం. ఇది నా జోబులో పెట్టుకుంటా. ఫోన్ ఇచ్చేటప్పుడు వెనక నుంచి పొట్టమని పెంచేద్దాం. నువ్వు ఇట్లా ఇంకా ఎట్లయితే చెప్పాలా, బిడ్డ ఎక్కువ అరే లూజ్ ఎంత ట్యాగ్లో ఇంకా ఎక్కువ కొట్టు. ఓకే, కేక్ పడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేక్ పడొద్దు. ఇది కేక్ తినాలి మనం. కేక్ తింటాం. పైసా ఇప్పటిదాకా ఇన్ని కేకులు కట్ చేసినాం జీవితంలో పుట్టినప్పటి నుంచి. అసలు కేక్ అంటేనే నాకు తెలియదు. నా బర్త్డేకు కేక్ అంటే నేను ఎప్పుడు తీసుకొచ్చుకోలే, ఎప్పుడు కట్ చేయించుకోలే, ఎప్పుడు నేను యూజ్ చేయలేదు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చప్పట్లు, చిటికలు. చిటికలే. నీకు ఇష్టమైన నీకు ఫోన్ తెచ్చిన. And make a little island right here. And there ain't a palm tree inside, but there's not a మొత్తం చెత్త అయిపోయింది. కేక్ మీద మొత్తం పడ్డది గైస్. క్యాండిల్ లేదు కాబట్టి అక్కడ కూడా అతుక్కున్నారా గోడకి. అరే బ్రోలిగన్ మీద కూడా పడ్డారా. అయ్యా బ్రోలిగన్ మీద కూడా పడ్డారా. ఇది రియల్ ఫోనా బిల్కెట్ ఫోనా? బొమ్మ ఫోన్ అది బయట డిస్ప్లే ఫోన్, అది డెమో ఫోన్. అది గంత మెల్లగా ఓపెన్ చేస్తాను. చప్పట్లు. till the sun's up Monday. చూపి సామ్సంగ్ గెలాక్సీ. సూపర్ అంకుల్. అంకుల్ నాకు కంగ్రాట్స్ చెప్పు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ నాని. The ocean, I think is right here. And there ain't a palm tree inside. కేక్ అంతా ఖరాబ్ చేసిండు. ఓకే నా అంకుల్ సూపర్. వెల్కమ్. ఇది కొత్త ఫోన్ గైస్, బ్రాండ్ న్యూ ఫోన్. మా డాడీ కోసం గిఫ్ట్ ఇచ్చిన. సూపర్ అంకుల్. कैसा लगा आपका राइड? क्या हिंदी नहीं अंकल हिंदी వచ్చేగా నీకు హిందీ వచ్చేగా. అసలు ఫోన్ कैसा लगा आपको? తెలుగు బోలో. అంకుల్ నీకు ఫోన్ ఎట్లా అనిపించింది చెప్పు అంకుల్. సో గైస్ ఇది మా డాడీ పాత ఫోన్, మొత్తం పగిలిపోయింది. ఇప్పుడు బ్రాండ్ న్యూ ఫోన్. మా బాబుతో పాటు మీరు కూడా గిఫ్ట్ ఫోన్లు తీసుకొస్తున్నారంటే నేను ప్రతి సంవత్సరం బర్త్డే చేసుకుంటాను. గైస్ కూలర్లో మొత్తం పడ్డాయి, రూమ్ అంతా. ఇగో ఇది ఎవరిదో ఫోన్, ఎవరిది? మా అక్క ఫోన్ ఖరాబ్ అయిపోయింది. మా అక్క కూడా ఫోన్ కొనియాలి ఇప్పుడు. అంకుల్ కేక్ చెవులు మాత్రం పేలిపోయినాయి. చెవు దగ్గర పెట్టి వేల్చినవరా నాదైతే. నోట్లో పడ్డేది వచ్చి. అది పేలుతుంది అని అనుకోలే. అసలు ఏంటిదో మీరు వెనకాలేమో చేస్తారు. Like I'm a straw hat, babe. And you can finally pull the tags on your Tommy Bahama shirt. Blue crush up on the 85-inch sound machine. When we wanna hear the ocean, I think everything we need is right here. And there ain't a palm tree inside, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender. Baby, slipping on a swimsuit is overrated. షుగర్ పెట్టొద్దు కదా. నో షుగర్, అది పామ్ ఆయిల్. మో డేంజర్ రా బ్రో, నువ్వు తినొద్దురా. రేపు నీకోసం ఇంకో కేక్ పట్టుకొస్తుంది. డాగ్స్కి కేక్ ఉంటుందా సపరేట్గా? ఉంటుంది, చికెన్ కేక్. సో గైస్ ఇదన్నమాట మా డాడీ బర్త్డే సెలబ్రేషన్. మా డాడీ వద్దొద్దు అంటే ఇంకా కేక్ ముక్కలు పెడుతూనే ఉన్నాడు. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బర్త్డే సెలబ్రేషన్స్ ఇట్లనే అయితే, మీ ఇంట్లో కూడా ఇట్లనే అయితే అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఘోరంగా నచ్చితే షేర్ చేయండి.
కమెంట్ కూడా చేయండి. ఇంకా ఘోరంగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. మా డైలాగ్ కూడా తెలుసా? A palm tree inside, but there's నా లైఫ్లో ఈ ఫస్ట్ టైం జరగడం. ఎవరన్నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనుకుంటే నా దగ్గరికి వచ్చేసింది. ఇది కొడితే జుట్టు ఇన్స్టెంట్ గా ఇట్లా వచ్చేస్తుంది. ఆల్రెడీ కెమెరా తీస్తున్నా కెమెరా తీసుకోలేకపోతాము. ఇదంతా 1 million సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మీ అందరికి సంతోషకరంగా ఇంకా పెద్ద బర్త్డే, పెద్ద సెలబ్రేషన్ తీసుకొని మీ ముందుకు తీసుకొని వస్తా. బాయ్ బాయ్. not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a 5th of Patron and a blender. Baby, slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it, 'cause paradise